రేపే శివ ముక్కోటి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. శివ ముక్కోటి అంటే మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చే రోజునే శుభ ముక్కోటి అని పిలుస్తారు. ఇది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు ఎవరైతే బ్రాహ్మీ ముహూర్త కాలంలో 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాలు మధ్య మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఈ విధంగా ఒక్క దీపాన్ని వెలిగిస్తే ఆ శివపార్వతుల అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు కలుగుతాయి. మరి ఎంతో విశేషమైన శివ ముక్కోటి రోజు ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు శివ ముక్కోటి దసరా మాసంలో ఆరుద్ర నక్షత్రం జరుపుకుంటారు. శివముక్కోటిగా జరుపుకుంటారు. ఇది అత్యంత పుణ్యదినం. ఈ రోజు కోసం భక్తులు వేచి చూస్తారు. ఇది మహాశివరాత్రితో సమానమైన రోజుగా అందరూ భావిస్తారు. ఈసారి ఆరుద్ర నక్షత్రం వచ్చేసి డిసెంబర్ 26వ తేదీ రాత్రి 10 గంటల 21 నిమిషాలకు మొదలయ్యి డిసెంబర్ 27వ తేదీ రాత్రి 11 గంటలకు 29 నిమిషాలకు ముగుస్తుంది. డిసెంబర్ 27వ తేదీ రాత్రి సమయంలో ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి డిసెంబర్ 27వ తేదీ శివమొక్కటిగా జరుపుకోవాలి. తెల్లవారుజామున ఆరుద్ర నక్షత్రం ఉన్నది పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి డిసెంబర్ 27వ తేదీ బ్రాహ్మీ ముహూర్తంలో ఆరుద్ర నక్షత్రం ఉండటం వల్ల ఈ రోజు భక్తులు శివ ముక్కోటిగా జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజు ఎలా అయితే తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు, మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈ రోజు శివ ముక్కోటి రోజు అదేవిధంగా శివుని ఉత్తర ద్వారం గుండా శనం చేసుకుంటారు. ఈ రోజు అన్ని శివాలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆ మహాశివుని దర్శించుకుంటారు. ఇటువంటి పవిత్రమైన రోజు శివపార్వతుల దర్శనం అత్యంత పుణ్యవంతమైనది. ఈ రోజున తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా శివుని దర్శిస్తే వారి సకల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఆ విధంగా దర్శించిన వారికి మరణాంతరం కైలాసం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఈ శివ ముక్కోటికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంత ప్రీతిపాత్రమైనదో అదే విధంగా ఈ శివ ముక్కోటి శివుడికి అంతే ప్రీతిపాత్రమైనది. ఈ శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా ఈశ్వరునికి ఎవరైతే అన్నాభిషేకం చేయిస్తారో వాళ్ల జీవితంలో అఖండ రాజయోగం కలుగుతుంది. ధన కనక వాహన ప్రాప్తి సిద్ధింపచేసుకోవాలి అంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలి అంటే దేవాలయంలో ఈశ్వరుడికి ఈ శివ ముక్కోటి రోజు అభిషేకం చేయించండి. అలా శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేయించడం వీలు కాని వారు ఇంట్లో అయినా సరే వండిన అన్నంలో కొంచెం బెల్లం ముక్క వేసి నైవేద్యం సమర్పించండి. ఆ తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించండి. ఇలా ఈ రోజు ఎవరైతే శివ ముక్కోటి రోజు చేస్తారో ఆ పరమశివుడు అన్నానికి లోటు లేకుండా భోగభాగ్యాలతో ఉండేలా ఆ శివుడు దీవిస్తాడు. ఇక ఈ శివ ముక్కోటి సందర్భంగా ఈశ్వరుని ప్రత్యేక పుష్పాలతో పూజిస్తే శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఎవరైనా సరే ఈ శివ ముక్కోటి సందర్భంగా ఎర్రకాడలతో ఉన్న ఉమ్మెత్త పువ్వులు అంటే నల్ల ఉమ్మెత్త పుష్పాలతో శివుని పూజిస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అంటే జిల్లేడు పువ్వులతో ఈశ్వరుని పూజించండి. శత్రుబాధలని తొలగించుకోవాలి అంటే ఎర్రని మందార పుష్పాలతో ఈశ్వరుని పూజించండి. అనారోగ్య సమస్యలు తొలగించుకోవాలి అనుకుంటే గన్నేరు పువ్వులతో ఆ మహాశివుని పూజించండి. మీకున్న కోరికలు మొత్తం నెరవేరాలి అంటే తొడిమలేని తుమ్మి పువ్వులతో ఈశ్వరుని పూజించండి. ఇలా చేస్తే మీ మనోభీష్టలన్నీ సులభంగా నెరవేరుతాయి. వాహన ప్రాప్తి పొందాలనుకుంటే జాజి పువ్వులతో ఆ మహాశివుని పూజించండి. అలాగే ఈశ్వరునికి ప్రీతిపాత్రమైన పుష్పాలలో నాగా శివలింగ పుష్పాలు ఎంతో ఇష్టమైనవి. ఈ నాగా శివలింగ పుష్పం చూడానికి శివలింగం మీద సర్పం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ శివ ముక్కోటి సందర్భంగా ఈ నాగలింగ పుష్పాలతో శివుని పూజిస్తే ఆ శివానుగ్రహం వల్ల భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర నక్షత్రం ఉన్న ఈ శివ ముక్కోటి రోజు ఈశ్వరునికి పూజ చేసే సమయంలో స్వామివారికి గంధాన్ని సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది. మీ మనసులో ఉన్న ఆభిష్టాలన్నీ త్వరగా నెరవేరాలి అంటే శివలింగానికి కానీ ఈశ్వరుని చిత్రపటానికి కానీ గంధాన్ని సమర్పించండి. అలాగే ధనాదాయం పెరగాలి అంటే అనేక మార్గాలు డబ్బులు రావాలి అంటే వృధా ఖర్చులు తగ్గాలి అంటే బొటనవేలు ఉంగరం వేలుతో ఈ 2 వేళ్లతో శివుడికి గంధాన్ని సమర్పించండి. అదేవిధంగా శివుడికి పూజ చేసే సమయంలో పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ శివలింగానికి కానీ పరమేశ్వరుడి నామాలు చదువుతూ గంధం రాసిన మారేడు దళంతో అర్చన చేయండి. శివ ముక్కోటి పర్వదినం సందర్భంగా గంధం రాసిన మారేడు ఆకులతో శివార్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఖర్జూర పళ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే శివానుగ్రహం వల్ల అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కావాలి అంటే ద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేయండి.
శివుడికి పంచసౌగంధికాలు అంటే చాలా ఇష్టం. అందువల్ల యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలను వీటిని పంచసౌగంధికాలు అంటారు. వీటిని తమలపాకులు ఉంచి వక్కపెట్టి శివుడికి తాంబూలం సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. అలాగే దవనం అంటే ఈశ్వరుడికి ఎంతో ఇష్టం. అగ్ని పురాణంలో ఇలా చెప్పారు కాబట్టి ఈశ్వరుడికి పుష్పాలను మాలగా కట్టి ఆ మాలను సమర్పించే సమయంలో పూల మధ్యలో ఆ మాలలో దవనం కూడా ఉంచి ఆ మాలను సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం చాలా త్వరగా కలుగుతుంది. అదేవిధంగా ఆ పరమేశ్వరుడి ప్రీతి కోసం కొబ్బరి ముక్కలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. శివానుగ్రహం మీకు త్వరగా కలగాలి అంటే ఈ మంత్రాన్ని జపించండి. దీన్ని జపించడం వలన మీకు సర్వ పాపాలు తొలగి శివయ్య ఆశీస్సులు తొందరగా లభిస్తాయి. అది ఏంటి అంటే ఓం హహ ఓం నమఃశివాయ, ఓం హహ ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరి మంత్రం అత్యంత శక్తివంతమైనది. శివ ముక్కోటి రోజు ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు జపిస్తే శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక శివ ముక్కోటి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజాముని మీరు ఏం చేసినా చేయకపోయినా 4:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఇలా దీపాన్ని వెలిగిస్తే చాలు, తిరుగులేని ఈ రాజయోగం పడుతుంది. మీ దశ తిరిగి ఇంట్లోకి ధనం ప్రవాహంలో వస్తుంది. ఏం చేయాలి అంటే మారేడు దళం తీసుకుని దానిని శుభ్రంగా కడిగి దానిమీద 2 ప్రమిదలను ఒకదానిమీద ఒకటి పెట్టి ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా మారేడు ఆకుపై దీపారాధన చేయడం వలన ఆ ముక్కంటి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ రోజు ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో అటువంటి వారికి మహాశివరాత్రి రోజు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన శివ ముక్కోటి రోజు బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఇలా దీపాన్ని వెలిగించి ఆ మహాశివుని ఆశీస్సులు పొందండి. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.